పల్నాడు వీరరాధనోత్సవాల్లో భాగంగా 4వ రోజైన కోడిపోరు రసవత్తరంగా ముగిసింది. కోడి పందాలు రాష్ట్రాల్లోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని కోడిపోరును తిలకించారు. ముందుగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, బ్రహ్మనాయుడు వర్గం కలిగి నిలబడగా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, నాగమ్మ వర్గం వైపు పాల్గొని ఇరువురు పోటాపోటీగా కోడి పందాలు వేయటంతో కోడిపోరు రసవత్తరంగా సాగింది. ఏకంగా రాష్ట్రంలోని పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని కోడి పందాలు వేయడంతో ప్రజలు ఉత్సవాలకు వచ్చిన భక్తులు సైతం భారీగా పాల్గొని తిలకించారు. పౌరుషానికి ప్రతీక కారంపూడి వీరాచార ఉత్సవాలని మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. అలనాటి పల్నాటి చరిత్రలో చేపట్టిన కోడిపోరు ఘట్టాన్ని ఉత్సవాల్లో 4వ రోజు వీర్ల దేవాలయ ప్రాంగణంలో కోడి పందాలను నిర్వహించారు. మాచర్ల రాజ్యం తరపున పల్నాటి బ్రహ్మనాయుడి చిట్టిమల్లును ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి చేతబూనారు. గురజాల రాజ్యం తరపున నాయకురాలు నాగమ్మ పందెపు కోడి శివంగిడేగను గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము చేతపట్టుకుని సాంప్రదాయం ప్రకారం కోడి పందాలను నిర్వహించారు. పందెంలో బ్రహ్మనాయుడు కోడి 2 సార్లు విజయం సాధిస్తుంది. 3వసారి ఎవరు గెలిస్తే వారు రాజ్యం వదిలి వెళ్లాలని అలనాడు బ్రహ్మనాయుడిని నాయకురాలు నాగమ్మ రచ్చగొడుతుంది. దీంతో 3వసారి కోడి పందాలకు పల్నాటి బ్రహ్మనాయుడు సిద్ధమవుతాడు. ఈ మేరకు నాయకురాలు నాగమ్మ కుట్రలు కుతంత్రాలతో నాగమ్మ కోడి అయిన శివంగిడేగ విజయాన్ని సాధిస్తుంది. దీంతో బ్రహ్మనాయుడు రాజ్యాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్లినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కోడి పందాలు ఎంతో రసవత్తరంగా కొనసాగాయి. కోడిపోరు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, పామూరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మకన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొని కోడి పందాలను వీక్షించి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పల్నాటి చరిత్ర చిహ్నాలను కాపాడుకొని పల్నాటి చరిత్రను దేశం నలుమూలలకు విస్తరింపజేసే విధంగా కృషి చేయవలసిన బాధ్యత పల్నాడు ప్రాంత ప్రజలపై ఉండేదని ఆయన అన్నారు. సుమారు 900 సంవత్సరాలుగా పల్నాటి వీరాచార ఉత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని, వీరాచారవంతులు వారి ఆచారాన్ని పోగొట్టుకోకుండా సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. బ్రహ్మనాయుడు కోడితో గుంటూరు తూర్పు శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు, నాగమ్మ కోడితో పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు. వెనిగండ్ల రాము గారు, భాష్యం ప్రవీణ్ గారు. గుడివాడ కొడాలి నారేని ముఖ్య అతిథులు, మీడియా ప్రతినిధులు మాత్రమే లోపల ఉండాలా. ఎందుకంటే రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వాలు ముందుకొచ్చి వాటిని అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు గత దశాబ్దాలుగా చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానంద రెడ్డి గారు ఫోన్ చేసి ఉత్సవాలకు తప్పకుండా రావాలని జరుగుతూ ఉంది. చాలా తెలిసేవి కాదు. బహుశా చిన్నప్పుడు కృష్ణప్రసాద్ తెలుసుకున్నాం తప్ప స్వయంగా ఈ రోజున వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా ఈ ఏరియా రాలేదు. ఇక్కడికి అందరికీ నమస్కారం. 2 దశాబ్దాలుగా చీకటిలో మగ్గిపోతున్న పల్నాడుని కాపాడడానికి ఉదయించిన సూర్యుడిలాగా 2 దశాబ్దాలుగా చీకటిలో మగ్గుతున్న పల్నాడుని కాపాడటానికి, మరి ముఖ్యంగా మాచర్లలో వెలుగులు నింపడానికి చీకటిని పారదోల్చే సూర్యులాగా బ్రహ్మాండమైన విజయాన్ని అందించిన బ్రహ్మానంద గారి బ్రహ్మారెడ్డి గారి యొక్క పిలుపునందుకొని ఈరోజు
బ్రహ్మాండంగా ఇక్కడ అంకమ్మ తల్లి అదేవిధంగా సందర్శించి ఈరోజు శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ కోడి పందాలు ఆనాడు ఎలా జరిగినాయో కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు మన పోరు అవినీతి మీద, ఈరోజు మన పోరు అరాచకాల మీద. అందుకే ఈరోజు తెలుగుదేశం పాలన వచ్చింది. పేదలకు రక్షణగా ముందుకెళ్తాం, పేదలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే మా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. శాసనసభ్యులు పల్నాడు ప్రాంతానికి పల్నాడు యుద్ధం ఎంత ప్రాముఖ్యత చెందిందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు కురుక్షేత్ర యుద్ధం ఏ విధంగా జరిగిందో అదే రీతిలో అదే పరిస్థితుల్లో పల్నాటి యుద్ధం కూడా జరిగినటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. చరిత్రలో రెండోసారి కురుక్షేత్ర యుద్ధం తర్వాత పల్నాటి యుద్ధం జరిగితే మూడోసారి మొన్న జరిగినటువంటి ఎన్నికలు ప్రజలు మూడో యుద్ధంలో గెలిపించినటువంటి తీరు చూస్తూ ఉంటే ఈరోజు ప్రజల ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. ఇప్పటికి కూడా ఫ్లోరిన్ వాటర్ సమస్యలు ఉన్నాయి, మంచినీళ్ళ సమస్య ఉంది. దాన్ని పరిష్కారానికి కృషి చేస్తాం. గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది. సాగర్ కుడికాలువ ద్వారా ఆయకట్టు స్థిరీకరణ చేయడం, అలాగే రాయలసీమ దాకా పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, రాయలసీమ సస్యశ్యామలం కాబోతూ ఉన్నాయి. చంద్రబాబు గారి యొక్క ముఖ్య ప్రణాళికలో ముందుకెళ్తున్నాం. పల్నాడు ఆశయాల్ని సాధిస్తాం. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్తాము చంద్రబాబు గారి సారథ్యాన్ని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. సహజంగా కనుమరుగైపోయి కానీ రెడీగా ఉన్నాయి. ఇవి మంచి పర్యాటక ప్రదేశంగా ఉన్నది చాలా ఆశ్చర్యం. కూడా డ్రోను ఆ రకంగా పల్నాడు అలాగే మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ముఖ్యంగా బ్రహ్మారెడ్డి అన్న సమర్థులు విద్యార్థి పల్నాడు సీమకి ఇచ్చేసిన పెద్దలు చీఫ్ గారు, మన ప్రేమ నాయకుడు ఆంజనేయులు గారికి, అలాగే గుడివాడ శాసనసభ్యులు రాము గారికి, గుడివాడ శాసనసభ్యులు పామర్ శాసనసభ్యులు కుమార్ రాజా గారికి, పెడన శాసనసభ్యులు ప్రసాద్ గారికి, మరి మన పెదకూరపాటి శాసనసభ్యులు ప్రవీణ్ గారికి, అలాగే గుంటూరు వన్ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారికి, మరి అందరికీ కూడా పల్నాడు ప్రజల తరఫున, ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం పలుకుతూ ఈ చారిత్రాత్మకమైన ప్రదేశం మరి 8 పైన 9వ శతాబ్దంలో 1260 ప్రాంతంలో జరిగిన ఈ చారిత్రాత్మక సంఘటనలని గుర్తు చేసుకుంటూ ఆ రోజు వీరుల శౌర్యాన్ని వారితో కూడా మాట్లాడి అన్ని విధాలుగా ఈ ఆలయ అభివృద్ధికి పల్నాడు చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ పల్నాడు నీతి నిజాయితీకి పోరాటానికి చాలా మురిటిగడ్డ. మాగిరెడ్డి వరప్రసాద్ గారు మన ప్రాంత వాసులు, వారు కూడా సూచించడం జరిగింది. మేము కూడా ఈ ఉత్సవాలకు ముందు అసెంబ్లీలో అందరికీ పుస్తకాలు ఇచ్చేద్దాం, పంచుదాము, అందిద్దాం. ఏటా కూడా ఈ పల్నాడు ఉత్సవాన్ని మరి ప్రపంచంలో ఎక్కడా కూడా 2 చోట్ల అని చెప్పి చాలామంది చెప్తారు. భారతదేశంలో పల్నాడులో మాత్రమే వీరుల ఆయుధాలని, వీరుల నిత్యార్థం పూజించడం జరుగుతుంది. అలాగే గ్రీస్ దేశంలో ఉత్సవం జరుగుతుందని చెప్తారు. ఇంతటి చారిత్రాత్మకమైన ఈ ప్రదేశం దురదృష్టవశాత్తు